కొట్టుగురు సిక్సర్ కొట్టాలి. నమస్కారం పాపారావు గారు. ఎల్లి అలవా డిస్టర్బ్ చేయక నువ్వు కొట్టుగురు కానీ ప్రాతకాల వందనం ఆచార్య గారు. వందనం. ఈయనకేం మర్యాద ఇవ్వక్కర్లేదు, మీరు కూర్చోండి. ఈ గీతను ఏమంటారండి? భద్రం నిన్నటి ఫైలు చెయ్యి కాయలేదు బావయ్య అట్ట కొట్టాయి. అది రాఘేంద్రారు నమస్కారం. నమస్కారం. ఏంటంట ఎలా వెళ్ళే గది మేనేజర్ అంటే భయం భక్తి ఉన్నవాడే ప్యూన్. నువ్వు పనికి వస్తావరా? అరే అది పట్టుకుపోతున్నాడంట్రా. చూడు బాబాయ్, మేనేజర్ గా నీ పరువు నువ్వు కాపాడుకోవాలంటే అందరికంటే ముందుగా ఆఫీస్కి వచ్చి కుక్కిన పేన్ల కుర్చీలో కూలబడి 1-2 ఇంగ్లీష్ పేపర్లు, ఓహో వద్దులే నీకు అర్థం కావు, తెలుగు పేపర్లు తిరగేసి అలా కుర్చీ వెనక జారబడి 1 గంట కునుకు తీసి మధ్యాహ్నం కాగానే ఇంటి నుంచి వచ్చిన కబలాన్ని గుటుక్కున మింగేసి, ముసలోడివి కదా తినగానే నిద్ర ముంచుకొస్తుంది, 1 గంట గుర్రు కొట్టి ఆ తర్వాత నేను కాఫీయో టీయో ఇస్తాను, దాన్ని చండాలంగా కతికి అడ్డమైన వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకుని, ఇదిగో ఈ ఫోన్ ఉంది కదా, నోట్లో ఇష్టం వచ్చిందంతా మాట్లాడేసి టైం అయ్యాక చడీ చప్పుడు కాకుండా కుర్చీలోంచి లేచామా, బయటికి వెళ్లామా, బస్సు పట్టుకున్నామా, ఇంటికి చేరామా అన్నట్లుండాలి. కానీ బెల్లుంది కదా అని ఫైర్ ఇంజిన్ లా గడగడా కొట్టేయడం, రంకెలు వేసేయడం చేసేవో గుర్తుంచుకో. 5 o'clock కి నువ్వు ఆఫీస్ నుంచి బయటికి రాగానే 7 o'clock బ్లేడ్ తో అమ్మా చీరేస్తాను. బీ కేర్ఫుల్. ముసలోడివి ముసలోడిలాగా ఉండాలి. నేను ఎవరు అనుకుంటున్నారా? నేను ఈ ఆఫీస్ కి మేనేజర్ రా. ప్రొపరైటర్ మదన గోపాల్ నాయుడు గారి కాలం నుంచి ఈ ఆఫీస్ లో పండి ముదిరిన మేనేజర్ ని. అలాంటి నాకు ఈ టేబుల్ మీద ఏం మిగిల్చారా? ఫ్లవర్ వాస్. ఫ్లవర్ వాసా? ఎందుకు ఇది? నెత్తిరేసి కొట్టుకోవడానిక? ఎండి గారు వస్తున్నారు. ఎండి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమిటి బాబు విశేషం? ఈ రోజు నా పుట్టినరోజు. నాకు అమ్మా నాన్న లేరు కదా. నాన్నగారి కాలం నుండి కంపెనీలో పనిచేస్తున్న మీరే నా పెద్ద దిక్కు. అందుకే మీ ఆశీస్సులు తీసుకున్నాను. నేను వచ్చే ముందు ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. ఏంటది? అబ్బే గొడవే లేదు బాబు. నేను చాలా స్ట్రిక్ట్. ఫ్రీగానే ఉన్నాడు. హాఫ్ డే ఫుల్లా? భారతి, నీ మంచిగా చెప్తున్నాను, ఇలాంటి పనులు నేను చేయకు. నా మాట విను. ఏమా? ముందు వెనక చూడకుండా తొందర పెడితే ఆ తర్వాత కొంపలు ఆరిపోతాయి. ముందు వెనక, ముందు వెనక, ముందు వెనక. ఓకే, చూసేసా. తృప్తేనా? నిన్ను ఈ బిరుగుడు ఎప్పుడు ఇంతేరా. నువ్వు ధైర్యంగా వెళ్ళరా భారతి. గురుడు బుట్లో పడితే లీవు, ఎగిరి పడితే స్ట్రైక్. క్యారీ ఆన్. ఓకే. ప్రిజన్ బాటిల్ ఎక్కడ్రా? అయ్యో, తాళం వేయడానికి ఎవరైనా రండి రా. నేను వస్తుండగా దారిలో కాల్ జరావా అమ్మా? మీ కీలు జారుతుంది, నోరు జరగ. అది కాదు సార్, మీ ఆవిడ గారిని ఒక ఆటో గుద్దుకుని. అదే ఆటోలో వస్తుండగా ఒక లారీ గుద్దుకుని అక్కడికక్కడే అప్పటికప్పుడే కన్ను మూసారు సార్. చచ్చా, పుట్టినే కళ్ళు మూసుకొని ఉంటుంది. తమాషాకి కాదు సార్, చచ్చిపోయారు. అవును సార్. అంటే నేను బతికిపోయాను. వనసుందరి, నువ్వు అయిపోయావు, నేను ఫ్రీ అయిపోయాను, నాకు స్వతంత్రం వచ్చింది.
పిల్లలారా ఈ రోజు కాలేజీకి సెలవు. వెళ్ళండి, పప్పు బెల్లాలు తిని హాయిగా ఆడుకోండి, పాడుకోండి, ఎంజాయ్. అదే నాకు చెప్తే శ్రీ గురువాయూరప్పని இந்த போட்டோ ஸ்டுடியோ நீதான் ரசிக்கணும். ஆமா. మొదలు పేరమిల్లే ఇంత మాధవనాయన నమస్కారం చేయదు. అడిగినంత ఇస్తా. ఫోటోలు బాగా దిగలవా? ఓ పర్వాయిల్లే. ఈ కోతలుంటాయి బాబు. పర్వాయిల్లే. నాకు 1వ నెంబర్ ఫోటోలు కావాలి, నీ వల్ల కాదు. അതില്ലേ ഒരു മര്യാദക്ക് ചൊന്നേ. നമ്പർ 1 ഫോട്ടോ ഞാൻ എടുത്തു കൊടുത്ത്. తీస్తావని గ్యారంటీ ఏంటి? ఇది రూమ్ ఇరికిన అత్తని కూడా అందా ఎడుతు. చేతికి మురుగులు పెట్టుకొచ్చిన పల్లెటూరుని కదా అని బురిడి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నావేమో. ఇవన్నీ నువ్వు తీసిన పుట్టోలే అయితే నువ్వు పుట్టో తీస్తున్నట్టుగా ఒక బొమ్మ ఉండాలి కదా. అది ఎక్కడ? ఎంత భగవాని. నా పేరు భగవాన్ అని నీకు తెలుసా? నల్ల అడియం అగతి అగత్తివా అంటే అగత్తి సినిమాలో దొరికేవేట్రా బాబు. అగరత్త నా ముఖం నీకు అగరత్తలా కనిపిస్తుందా? అదా వరు మళ్ళీ వర్రు అంటే ఎక్కడ బాస్ అండి బాబు. ఇదిగో నాయర్ గారు, నేను చెప్పేది జాగ్రత్తగా ఏనంట. నాకు 3 పుట్టోలు కావాలి. పుట్టో ఎంతవరకు ఉండాలి? దుబాయ్ లో దూదేకుడు పనికి దరఖాస్తులు పెడుతున్నా. 100 రూపాయలు సరిదానే. చివరిగా ఎవరు కాకపోతే 200 తీసుకో. డబ్బు కాడానికి కాడే మనిషిని కాదు నేను. ముఖం మాత్రం చాలా అందంగా ఉండాలి. కింద మొగం ఎప్పుడు ఇరుకుతా అప్పుడే వరు. ఇరికంటవేంటయ్యా? గజం తీసాలనుకుంటాను. సరే గాని పుట్టది. ఓ మేవరు. ఓ నేను చేస్తే పైకి రాను. పుట్టో నాకు ఎంతవరకే కావాలన్నాను. నేను ఎట్టగే కోకుంటా ఎంతకంటే కింద అంగుళం కూడా చూపించను. అలాగే మా ఊరు అంకాళమ్మ తిరణాల్లో పుట్టోలు తీసేవాళ్ళు నెత్తిన నల్లగుడ్డ కప్పుకుని చేస్తారు కదా. నువ్వు కప్పుకునేదంటే అది ఓల్డ్ మోడల్. అది ఇల్లెప్ప. మాది ఓల్డ్ పేసనే. మాకు కావాలి కప్పుది. ఇల్లేని సొన్నా పరంజిదిల్ల. 200 తీసుకోవట్లేదంటే 200 ఇల్లప్ప. 1200 కుడతారు. అప్పుడు ఎడుక మాటం. అయితే నీ పుట్టో నాకు వద్దప్ప. నిక్కి 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 సర్ది. సిరి సిర్రకట్టం ఏంటయ్యా బాబు? నవ్వు సిరి. ఈ అదే అయితే కాసుకో. భగవాని ఇదెల్లడా సిరి? అయ్యా ఏంటి ఏంద్రే ఏంటి గుడ్డ తీసి మాట్లాడుతున్నా? పుట్టోలు తీయటం అప్పుడే అయిపోయిందా? అదే అదే కాదు, 3 సార్లు పుట్ట తీయమన్నాను కదంటయ్యా. కాపీ పోటీ కొడుకో. నా కాపీ టీలు అలవాట్లేదు కానీ మర్యాదగా 3 సార్లు పుట్టది. ఒరిజినల్ 1 కాపీ 3 నాన్ పోటీ కొడుకు. పాసరాని వాళ్ళగా నాటకవాడి నాకు నామాలు పెట్టడానికి ప్రయత్నం చేయబాక. ఒక్కసారి కదంట మెరిసింది. ఈ పప్పులా కాడకో డబ్బులే కూడా మారిపోతా. నిక్కి 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 చౌకా ఎక్కడ పెట్టా అసహ్యంగా ఉందా కూడా గొప్ప. ఇదిగో చూడు, ఇంకా నాకు 2 సార్లు కిలిక్ అనే శబ్దం నా చెవి కనపడాలి. 2 మెరుపులు నా కంటికి కనపడాలి. పుట్టది. యువర్ ఆనర్, నేరం ఆరోపించబడ్డ ముద్దాయి నిరపరాధిని నిరూపించే అనేక సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడం జరిగింది. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సమకూర్చడానికి ప్రతివాదికి కోర్టు వారిచ్చిన గడువు కూడా పూర్తయింది. జస్టిస్ డిలే ఈజ్ జస్టిస్ డినైడ్. కాబట్టి కేవలం అనుమానంతో అరెస్టు చేయబడిన నా క్లయింట్ని నిరపరాధిగా నిర్ణయించి తీర్పు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అబద్ధం. మా అమ్మ అబద్ధం చెప్తుంది యువర్ ఆనర్. ముద్దాయే హత్య చేశాడు. నిన్న రాత్రి స్వయంగా మా ఇంటికొచ్చి మా అమ్మ దగ్గర నేరాన్ని అంగీకరించి హత్య చేసిన కత్తిని మా అమ్మకు అప్పచెప్పడం నా కళ్ళారా చూశాను యువర్ ఆనర్. సాక్షులకు లంచాలిచ్చి కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పించింది మా అమ్మే. అది కూడా నేను చెవులారా విన్నాను యువర్ ఆనర్. కాబట్టి ముద్దాయిని ఇక అరగంటలో ఉరితీయమని తీర్పు చెప్పవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను యువర్ ఆనర్. ఏమ్మా, ఈ రోజు కేసు లేదు, గుట్టు లేదు, నేను సినిమాకి తీసుకెళ్తానని చెప్పి మోసం చేసావా లేదా? అందుకే ఇలా ఇరికించాను. బాగుందా? బాగుందా? పోవు ఇక్కడి నుంచి. నేను పోనుగా. ఆర్డర్ ఆర్డర్. మిస్సెస్ విజయ యోగానంద్, మీ అమ్మాయిని మీరు అదుపులో పెట్టారా? ఇది క్రిమినల్ కేసులు విచారించే సెషన్స్ కోర్టా లేకపోతే మీ ఇంట్లో టెన్నిస్ కోర్టు అనుకున్నారా?
ఇప్పటి వరకు మీ ఇద్దరిని చాలా సార్లు హెచ్చరించడం జరిగింది. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా జరిగిందో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మీ అమ్మాయిని అరెస్ట్ చేసి మిమ్మల్ని బార్ నుంచి డిబార్ చేయవలసి వస్తుంది. గుర్తుంచుకోండి. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. కేస్ ఈస్ డిస్మిస్డ్. ఐఎమ్ సారీ, కేస్ ఈస్ డిస్మిస్డ్. చచ్చా, రాను రాను అల్లరి మితిమీరిపోతుంది. నేను వాదిస్తున్న కోర్టుకి ఇంటిలో ఈ కోర్టుకి తేడా లేకుండా ఆడుకుంటోంది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అదేమిటమ్మా, భారతి కోర్ట్ లిమిట్స్ లోనేగా ఆడుకుంటుంది, దానికి ఎలా విసుక్కుంటావేమిటి? గుడ్ షాట్. స్టూపిడ్. తండ్రి లేని బిడ్డని చనివిస్తే కొద్దిగా నాతో ఆటలాడుకుంటుంది. చూడన్నయ్యా, షటిల్ కాకి ఆడడం కూడా తప్పేనా? ఏమ్మా భారతి, నువ్వు ఆడే షటిల్ కాకే కదా? ఏమంకా కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయారా? ఆ నోరు చూడు, అంబశక్తిలాగా. దాన్ని నువ్వు ఊరికే సపోర్ట్ చేసి మాట్లాడతావు. మా ఆంటీ నీకు ఫోటో స్టూడియో పెట్టుకోవడానికి ఆ షెడ్ మాత్రం రాసిచ్చింది అనుకుంటున్నావా, లేదా ఈ టెన్నిస్ కోర్టు లాన్ కూడా రాసి పారేసింది అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన పోజులో ఫోటోలు తీస్తావేంటి? కొంచెం ఓరమ പോയി ആടേ. ఇక్కడి నుంచి. ഞാൻ കുറച്ച് വ്യത്യാസമാണ് ആളാണ്. കളക്കളാടെ കണ്ണപ്പിള്ളൽ സ്റ്റില്ലെടുക്കരുത്. എനക്ക് കുറച്ച് സബാളം. కొంచెం మారనిక్కు చేచి. చేచియా? సారీ ఆంటీ. అయ్యో నయం, అమ్మమ్మ అనకుండా వదిలేసి సంతోషించు. పోరా పోరా అంటున్నానా? చిన్న చేచి పరంజ ఎనకు సమ్మతం. అయ్యో, చిన్నపిల్లలు ఇలా మోడర్న్ డ్రెస్ వేసుకుంటేనే చక్కగా కనిపిస్తారమ్మా. ఎవరికి కనపడాలి? పోకిరి పిల్లలకా? లక్షణంగా అంజలిలాగా చీర కట్టుకుంటేనే ఆడపిల్లలు చూడ్డానికి బాగుంటారు. థ్యాంక్ యూ ఆంటీ. వస్తానే. ఏంటే ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్తానే. ఏం కుదరదు, నువ్వు లోపల పద. అది కాదు, విను. అంజలి రోజు ఇంటికి కాదు, మీరు వెళ్ళండి.